అవర్ అమ్మ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా మండీ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి మండీ మసాలా పౌడర్ తయారు చేసుకోవాలి. ముందుగా దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ, బ్లాక్ ఇలాచీ, జాజికాయ, జాపత్రి, లెమన్, డ్రైడ్ లెమన్, ధనియాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, మిరియాలు తీసుకోవాలి. ధనియాలు 4 స్పూన్స్ తీసుకున్నాం, జీలకర్ర 3 స్పూన్స్, 1 స్పూన్ లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ తీసుకుని ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ మసాలా పౌడర్లోకి మనం డ్రైడ్ లెమన్ వాడుతున్నాం. ఇది ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దాన్ని కట్ చేసి జ్యూస్ తీసుకుని ఫ్రై చేసేయండి. ఫ్రై చేసి అది కొంచెం క్రిస్పీగా అయ్యేటట్టుగా ఫ్రై చేయండి. దాన్ని మసాలాలతో వేసుకుని మిక్సీలో వేసి మెత్తగా పొడయ్యే వరకు గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ అయిన పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ పౌడర్ని మనము బిర్యానీ రైస్లోకి, మ్యారినేషన్ చికెన్కి వాడతాము. ఇక్కడ మనం ఎండుమిరపకాయలని ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకుంటున్నాము. ఈ బాయిల్ చేసిన ఎండుమిరపకాయలని మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే అది మెత్తగా పేస్ట్లా వస్తుంది. ఈ పేస్ట్ని మనం మ్యారినేట్కి వాడతాం అన్నమాట, చికెన్ కొంచెం రెడ్గా రావడానికి. ఇలాగ చికెన్ ఇప్పుడు మ్యారినేషన్ చేద్దాము. దీనికి మండీ మసాలా పేస్ట్ తయారు చేద్దాము. ఒక ప్లేట్లోకి 1.5 స్పూన్ సాల్ట్ తీసుకోండి. మండీ మసాలా పౌడర్ ఒక 2 స్పూన్స్, పావు టీ స్పూన్ పసుపు, చిల్లీ పేస్ట్ 1 స్పూన్ మీ టేస్ట్కి తగ్గట్టుగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. లెమన్ జ్యూస్ కొద్దిగా వేసుకోండి. ఆయిల్ 1 స్పూన్ వేయండి. ఈ మసాలా అంతా బాగా కలపండి, ఒక పేస్ట్ లాగా వచ్చేలాగా. ఈ విధంగా అయిన పేస్ట్ని మనం చికెన్కి బాగా అప్లై చేయాలి. చికెన్కి మొత్తం ఆ స్పైసీ అంతా, ఉప్పు కారం అన్నీ బాగా పట్టే విధంగా మ్యారినేషన్ చేయండి. ఇలా మ్యారినేషన్ చేసిన చికెన్ని మనం ఫ్రిడ్జ్లో 1 అవర్, కనీసం 1 అవర్ పెట్టండి. టైం ఉంటే 2-3 అవర్స్ పెట్టుకుంటే ఇంకా బాగా సాఫ్ట్గా వస్తుంది. వీడియోలో చూపించినట్టుగా పెట్టండి. ఈ విధంగా అయిన చికెన్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇప్పుడు మనము ఈ బిర్యానీ చికెన్ స్టాక్తో చేయాలి. అందువల్ల పావు కేజీ చికెన్ తీసుకుని దానికి కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకుని తగినన్ని నీళ్లు, 2-3 గ్లాసెస్ వాటర్ వేసుకుని మనం స్టవ్ పైన పెట్టుకుని కొంచెం కుక్ చేయండి దాన్ని బాగా. అది బాగా చికెన్ ఉడకడం వలన వాటర్ వస్తుంది, అది చికెన్ స్టాక్ అన్నమాట. ఈ చికెన్ స్టాక్ తోటి బిర్యానీ చేయాలి. ఆ చికెన్ అంతా ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత, ఒక 10 నిమిషాలు అయిన తర్వాత, ఇలా బాయిల్ అయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసిన చికెన్ని ఈ ప్లేట్లో పెట్టండి. ఇలాగా ఆ హోల్స్లో నుంచి మనకు ఆవిరి వచ్చి ఆ చికెన్ అంతా సాఫ్ట్గా కుక్ అవుతుంది. దీన్ని ఒక 20 మినిట్స్ పెట్టండి. మ్యారినేట్ చేసిన చికెన్ని 20 మినిట్స్ కుక్ చేయండి. అది హాఫ్ బాయిల్ కింద అవుతుంది. ఈ విధంగా అవుతుంది. ఇలాగా కొద్దిగా కుక్ అవుతుంది. దాన్ని మనం ఫ్రై చేసుకోవాలి తీసి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా కాలిన తర్వాత ఫ్రై చేయండి. చికెన్ మొత్తం బాగా కాలాలి. కాలే విధంగా బాగా కుక్ అయ్యి లోపల బయట అంతా కాలినట్టుగా, వీడియోలో చూపించినట్టుగా బాగా ఫ్రై చేయండి.
ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనము బిర్యానీ తయారు చేద్దాము. దీనికి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని బాదం పప్పులు, జీడిపప్పు ఫ్రై చేయండి. బాదం పప్పు 1 అవర్ సోక్ చేసి దాని మీద స్కిన్ తీసేసి ఆ బాదం వాడండి. ఈ విధంగా ఇలా ఫ్రై చేసిన తర్వాత, ఆ ఫ్రై అయిన తర్వాత మనం కిస్మిస్ కొంచెం వేసి అది కూడా ఫ్రై చేయండి. ఇట్లా ఫ్రై చేసిన వాటిని సగం తీసేసి ఓ బౌల్లోకి తీసుకోండి సగం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, షాజీరా. ఈ బిర్యానీ వేసుకుని 1 నిమిషం మిక్స్ చేసిన తర్వాత ఉల్లిపాయలు ఒక 1/2 కప్ ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత గ్రీన్ చిల్లీస్, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేయండి. కొంచెం బ్రౌన్ కలర్లో ఆనియన్స్ వచ్చిన తర్వాత 1/2 కప్పు టమాటో ప్యూరీ వేసి ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ మండి మసాలా పౌడర్ వేయాలి. వేసి ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేయండి. ఇప్పుడు మనము ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేయండి. ఒక 2 స్పూన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేయండి. మనం ముందుగా చేసుకున్న చికెన్ స్టాక్ని వేసుకోండి. నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 3 గ్లాసులకి 4 గ్లాసులన్నర వాటర్ వేసుకోవాలి. నాకు 3 గ్లాసులు చికెన్ స్టాక్ వస్తే నేను 1.5 గ్లాస్ నార్మల్ వాటర్ వేసి మిక్స్ చేసి నేను అదే వాటర్ని వేసాను. దీంట్లో కొంచెం సరిపడినంత సాల్ట్ వేసుకుని బాయిల్ చేయండి. చికెన్ స్టాక్ని బట్టి దీని టేస్ట్ ఉంటుంది. కొద్దిగా రెడ్ చిల్లీ పేస్ట్ వేయండి. ఒకసారి అంతా కలిపిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం మిక్స్ చేయండి. కొద్దిగా పసుపు. మనం ఇక్కడ నానబెట్టిన బాస్మతి రైస్ 3 గ్లాసుల బియ్యం వేస్తున్నాను. రైస్ వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోండి. కలిపి టేస్ట్ కూడా చూసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. మనం ఈ రైస్లోకి పుదీనా కానీ, కొత్తిమీర, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ ఇవేం వాడం. దీనికి కొంచెం డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది ఈ రైస్. మనం ముందుగా వేపిన బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఇవి కొన్ని వేసుకుని మూత పెట్టుకోండి. బ్రౌన్ ఆనియన్స్ వేసి మూత పెట్టండి. రైస్ 80% కుక్ అయిన తర్వాత సాఫ్రాన్, మనం నానబెట్టిన సాఫ్రాన్ వాటర్ని పైన వేయండి. ఇప్పుడు మనము ముందుగా ఫ్రై చేసిన చికెన్ పీసెస్ని బిర్యానీ రైస్ పైన పెట్టండి. ఇప్పుడు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని వేయండి. మనము ఒక చిన్న బౌల్లో చిన్న చార్కోల్ని కాల్చి ఆ బౌల్లో పెట్టి కొంచెం గీ, 1 స్పూన్ గీ వేసి మూత పెట్టేయండి. ఇలా చేయడం వల్ల రైస్, చికెన్ మంచి ఫ్లేవర్తో ఉంటుంది. మండి బిర్యానీ రెడీ. ఇప్పుడు మనము మండి మసాలా గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికి మనం బ్రౌన్ ఆనియన్స్ని వేసి టూ టమాటోస్ని కూడా వేయండి. కాజు, బాదం కూడా వేయండి. మనం తయారు చేసుకున్న మండి మసాలా పౌడర్ని కూడా వేయండి. కొద్దిగా సాల్ట్ వేయండి. ఈ విధంగా గ్రైండ్ చేయండి. మండి మసాలా గ్రేవీ వస్తుంది. మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ని తీసుకుంటున్నాం ఇక్కడ. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 2 ఆనియన్స్ని కట్ చేసుకుని వేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసి ఫ్రై చేయండి. చికెన్ స్టాక్ కోసం మనం చికెన్ ఉడకబెట్టిన చికెన్ ఉంది కదా, ఆ చికెన్ పడేయకుండా ఆ చికెన్ పీసెస్ కింద చేసి ఇలాగా ఫ్రై చేసుకోండి. ఇందులో కొద్దిగా చిల్లీ పౌడర్, సాల్ట్ వేసి మొత్తం చికెన్కి అంతా పట్టే విధంగా కలుపుకోండి. కొద్దిగా పసుపు, ధనియాల పొడి,
కొద్దిగా జీలకర్ర పొడి, వేసి కలపండి. మనం మిక్సీ చేసుకున్న పేస్ట్, మండి మసాలా పేస్ట్ని కూడా వేసి కొద్దిగా పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకుని కొద్దిగా వాటర్ కూడా వేసి కుక్ చేయండి. కొద్దిగా లైట్గా కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుని కుక్ చేయండి. మనం ఫ్రైడ్ ఆనియన్స్తో చేసాం కాబట్టి ఈ గ్రేవీ మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ప్లేట్లోకి బిర్యానీ రైస్ని తీసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందో, విడివిడిగా వచ్చింది రైస్ అంతాని. అరేబియన్ స్టైల్లో టేస్టీ మండీ బిర్యానీ రెడీ. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.